పాలు తాగుదామంటేనేమో బూస్ట్ లేనిది లోపలికి పోరు, చాయ్ తాగుదామంటేనేమో అప్పలు లేనిది తాగుద్ది కాదు. పోనీ అప్పలా చేయలేదు. రాకేష్ గారికి ఇచ్చిన 20 రూపాయలు అడుక్కుంటే ఓ బిస్కెట్ రస్క్ కొనుక్కొని తినవచ్చు. అచ్చు అన్నగా అడగదు. అరే, నీకు ఇజ్జత్ అనేది కొంచెం ఉన్నా కానీ నాకు ఇంకోసారి ఫోన్ చేయవు. పొద్దుగానే ఫోన్ చేసి 30 రూపాయలు ఇచ్చినా తిరిగి ఏమంటాను, సిగ్గులే అసలు నీకు? ఫోన్ కట్ చేయరా నువ్వు. ఏం సందీప్ వచ్చినావు, మళ్ళీ పోతాను? ఎవర్రా ఫోన్లా? తమ్ముడు, బాబాయ్ కొడుకు. వాడు మొన్న నా నెట్ రీఛార్జ్ అయిపోయిందని రీఛార్జ్ చేసిన 30 రూపాయలు. అరే వాడు మళ్ళీ వాడిని అయిపోయిందట, నన్ను రీఛార్జ్ చేయమంటున్నాడు. చేస్తే అయిపోవు కదా. అరే నువ్వు కూడా ఏంది, వాడు ఇచ్చిన 30 రూపాయలకే మళ్ళీ అడుగుతాడు అసలు. నాయనో, నాకు 20 రూపాయలే కదరా, ఇంకా తిట్లా నాకు డైవర్ట్ అయ్యేది. నిజమే కానీ వచ్చిన పని చెప్పలేదు. ఏం లేరా, మళ్ళా కలుతా. చెప్పురా ప్రణయ్. అరే నీ బండి కొంచెంసేపు కావాలరా. సరే, దానికి కూడా ఫోన్ చేయాలరా, ఇంటి దగ్గర ఉంటుంది, వేసుకొని పో. సరేరా. ఇక్కడ ఏం చెప్తున్నావురా? అమ్మని అడ్డు కార్డు దింపి రావాలరా, బండి ఎవరినైనా ఎవరిస్తలేరు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయమని. తీసుకో, బండి వేసుకొని అడ్డు కార్డు దింపి రాపో. థ్యాంక్ యూ రా. చాలా అంతే, జాగ్రత్త పోయినా. అరే బండి అయిపోయిందిరా. అరే పెట్రోల్ అయిపోయినట్టుందిరా, ఒక పని చెయ్యి, నువ్వు 1 లీటర్ కొట్టించు, వచ్చినాక నేను నీకు ఇస్తాం మళ్ళీ పైసలు. లీటరే కదా, నేను కొట్టిద్దలే. సరేరా, నువ్వు కొట్టించు, కానీ వచ్చినాక నా దగ్గర తీసుకో మళ్ళా. అరే బండి మనదిరా, అవసరానికి ఎప్పుడు పడితే అప్పుడు ఇద్దనే ఉన్నావు, నేను కొట్టిద్దలే. అరే బండి ఏడుందిరా? చిన్న పని మీద తొర్రూరుకి వచ్చిండ్రా. అరే నీకు నిన్ననే చెప్పినా కదరా ఎగ్జామ్ ఉందని. అమ్మ తోడు మర్చిపోయిండ్రా. ఏం మనిషి ఉన్నవరా నువ్వు అయితే. నా ఆటో పోతా. బండి నిండితే కానీ కదలదు తమ్ముడు. సరే ఎగ్జామ్ అంటావు, ఒక్క పావు గంట అడ్డు కాడ పోయి బస్సు ఎక్కితేనే నీకు ఎగ్జామ్ అవుతుంది. ఒరి నువ్వు నిన్న లేకపోతే నాకు మస్తు ఇబ్బంది అయిందిరా. సడన్ గా పోవాల్సి వచ్చిందిరా. ఇక అయిపోయింది కానీ అమ్మ ఎట్టి పరిస్థితుల్లో బండి అయితే కొనాలి, అప్పు చేశాను. సరే ఆ పని చేయరా బాబు, నీకు మస్తు యూజ్ అవుతుంది. ఒక్క నిమిషం కూడా ఫోన్ చేస్తాను, మళ్ళీ వస్తాను. ఏంటిదేమో ముచ్చ చెప్తాను వానికి. బండి కొనాలని చెప్తాను రా, మస్తు ఇబ్బంది అవుతుంది. నువ్వు ఫస్ట్ ఆ పని చేయరా బాబు, ఊకే వాడిని బండి అడిగే బాగానే తప్పుతుంది నీకు. ఒరే వాడిని కాబట్టి ఇంకేమన్నా అడుగుతాను, వాడు కాబట్టి ఒక్క మాట అనకుండా పండిస్తాడు ఎప్పుడు అడిగినా. అవునవును, ఒక్క మాట ఎందుకంటే చెప్పాడు, ఇంకెక్కువనే అంటాడు. అవసరం అయితే ఏంటో తెలుసా, వాని బండి పెట్రోల్ కొట్టించేలా చేస్తున్నాడు, లేకపోతే రోడ్ల మీద ఉరికినట్టు చేస్తున్నాడు. అంతేగాని ఒక్క మాట నేను అర్థం కాలేరా. నీకెప్పుడు అర్థమవుతుందిరా, నీ మట్టి బుర్రకు అర్థమే కాదు. సరే, దానికి కూడా ఫోన్ చేయాలరా, ఇంటి దగ్గర ఉంటుంది, వేసుకొని పో. సరేరా. ఇప్పుడు చూడు, బండి బండి బండి, దీని దగ్గర నుండి ఫోన్ వచ్చేదాడరా, ఫిక్స్ అయిపోవాలి బండి గురించి అని. అరే 4 అడుగులు నడవడానికి కూడా నా బండి అడుగుతారా. చక్కగా బండిని పంచర్ వేసి ఒక మూలన పడితే అయిపోతుంది. నేను నడుచు కూడా ఇరినా పర్లేదు, వాని బాధ్యత తప్పుతుంది. ఇట్లా మాట్లాడుతున్నారా, మీరు మంచి దోస్తులు. సరేరా, నువ్వు కొట్టించు, కానీ వచ్చినాక నా దగ్గర తీసుకో మళ్ళా. అరే బండి మనదిరా, అవసరానికి ఎప్పుడు పడితే అప్పుడు ఇద్దనే ఉన్నావు, నేను కొట్టిద్దలే. అలా పెట్రోల్ లేదని తెలిసే వానికి ఇచ్చిండ్రా. ఊకే బండి అడుక్కొని పోడే, కానీ ఒక్కసారి పెట్రోల్ కొట్టిండు అలవాడు. ఇట్లా అయితేనే సెట్ అవుతాడు వాడు. వాని పరిస్థితి బాగాలేదు కదరా. అరే సాయం చేసినట్టు చేసి మళ్ళీ అన్యాయం చేసిండ్రా బాబు. ఏంది ఇప్పుడు లీటర్ పెట్రోల్కే అన్యాయం అయిపోతాడా? వాడు ఎన్నిసార్లు ఆడితే అన్నిసార్లు ఇచ్చిన నేను బైక్. అప్పుడు నేను చేసిన పుణ్యం కనిపించలే. ఏంది ఏం కాదు, 2-3 సార్లు ఇట్లా అయితే దారికి వస్తాడు వాడు. వాడు మన దోస్తు గారు బా. అమ్మ తోడు మర్చిపోయిండ్రా. ఏం మనిషి ఉన్నవరా నువ్వు అయితే. ఒరే నువ్వు ఇక్కడనే ఉండి తొర్రూరు పోయినా అంటావేంట్రా? ఇప్పుడు ఎగ్జామ్ కోసం నర్సంపేట వరకు ఇస్తే రేపు ఇంకేదో పని ఉందని చెప్పి వరంగల్ వరకు అడుగుతాడు. కరెక్టే కావచ్చురా, ఇప్పుడు మనకి అక్కడ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంట్ అది. ఏమైతాను లేరా, ఊళ్ళో ఎవరినో ఒకరిని లిఫ్ట్ అడుక్కొని అటోడు దగ్గర పోయి బస్ ఎక్కుతాడు. అరే నువ్వు అటు అనుకోకు, వాడు అసలు ఇప్పటి వరకు ఎవరిని బండి అడగలేదు, నిన్నే అడుగుతాడు వాడు. ఈ ఆఫర్ కూడా ఉందా నాకు? ఉన్నది. ఇప్పుడు ఏంది టైం అవుతుంది, ఉరుకుంటా పోయి బస్ ఎక్కుతాడా? ఉరుకుంటా ఉంటావేనరా? ఒరే వాడు నిజంగానే ఉరుకుంటా పోతాను రా.
ఒరే వీ నిజంగానే నన్ను తప్ప ఇంకెవరిని బండి అడగడనుకుంటా. అని అనుకుంటా కాదు, అదే నిజం. నువ్వే వాడిని అనవసరంగా అపార్థం చేసుకున్నావు. ఏయ్, నువ్వేమో వాడు నా ఫ్రెండ్ గాడు అనుకుంటున్నావు కానీ వాడు మాత్రం అసలు నిన్ను మనిషి లెక్క కూడా చూడలే. నువ్వే దాన్ని అబ్జర్వ్ చేస్తలే. ఇప్పటికైనా మారు, అర్థం చేసుకోవాలని. ఎవర్రా వాడు అప్పటి